హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫామ్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర ఫార్మ్స్ తరపున అంటే ఇంకో షెడ్ అనేది వేస్తున్నామండి. అంటే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తానండి. అంటే ప్రస్తుతానికి వచ్చేసరికి ఆ గుంజలు ఐరన్ పైపులు ఒటుకు తెచ్చామండి. అంటే నెక్స్ట్ అంటే వర్క్ మళ్ళీ లెవెల్ చేపించేది, ఆ తర్వాత కొంచెం మళ్ళీ రూమ్ కట్టేది కూడా ఉందండి. దాంట్లోనే తర్వాత రేకులేసి కొంచెం రూమ్కి గోళ్ళు కట్టి గచ్చేయాలి. ప్రజెంట్ వచ్చేసరికి పిల్లర్లు అనేది మనం తీసుకొచ్చామండి. అంటే కాస్ట్ ఎంత పడింది అని అంటే 12 అడుగులు 13 అడుగులు ఇది ఇచ్చామండి. అడుగు వచ్చి 100 రూపాయల కాడికి లేబర్ ఛార్జెస్ అయితేనేమి కటింగ్ చేసినందుకు అయితేనే మొత్తం ఇంచుమించుగా 10,500 నుంచి 11,000 పడిందండి బాడీగా మొత్తం వచ్చేసరికి. మీరు వీడియోలో మీకు కనపడతా ఉంటుందండి. అంటే గుంతలు అనేది గుంతలు ఆల్రెడీ తీపిచ్చేసి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ మట్టి కూడా కొంచెం ఒక తోలామండి, మట్టి కూడా తోలిచ్చాము. నెక్స్ట్ ఇంకొంచెం తోలాల్సింది ఉంది. అది తోలితే మొత్తం లెవెల్ చేసేసి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం మళ్ళీ పైన ఏదైనా సట్టు మట్టి దొరికితే అట్లా కానీ, లేదంటే కొంచెం గుల్ల కానీ లెవెల్ లాక్కొని తర్వాత రూమ్ అనేది కడతారండి. ప్రజెంట్ వచ్చేసరికి పైపులకు వచ్చేసరికి ఐరన్ పైపులకు వచ్చేసరికి ఇంచుమించుగా మూడు అంగళాల బద్దెలు అంటారండి. అవి ఒక 4 తీసుకొచ్చాము. అంటే మామూలుగా బార్కి వేయడానికి. అడ్డం వచ్చేసరికి 2 అంగళాల పైపులు గొట్టాలనే తీసుకొచ్చాము. ఇంచుమించుగా మొత్తం వచ్చేసరికి అంటే రౌండ్ ఫిగర్గా ఊరిక ఒక 25,000 దాకా అవ్వచ్చండి. ఇంకొచ్చేసరికి చూడండి, మీరు క్లారిటీగా మీకు అనేది చూపిస్తున్నాను. కింద వచ్చేసరికి మళ్ళీ అంటే గుంజలు దింపేటప్పుడు కొంచెం కాంక్రీటు గుంజలు నిలబెట్టేసాయి. ఒక 2-3 బొచ్చుల గుంతకు వచ్చేసరికి కాంక్రీట్ మిక్సింగ్ అనేది వేసారండి. మళ్ళీ పైన కూడా మళ్ళీ మట్టి పోసిన తర్వాత మళ్ళీ కాంక్రీట్ మిక్సింగ్ అనేది ఒక అంటే మామూలుగా ఎట్లా అంటే కుట్టాల మామూలుగా నీట్గా కొంచెం ఎక్కువ మందంగా పోసి సర్దారండి. అంటే పిల్లర్స్ అనేది ఇంకా కదలకుండా స్టాండర్డ్గా ఉండేటట్టు చేపిస్తున్నామండి. అది ఇట్లా అనేది మొత్తం అన్నిటికీ ఒకదానికి కదండి, అన్నిటికీ బారుగా చేయించాము. నెక్స్ట్ అనేది లెవెలింగ్ చేయాలి. ఇంకొంత మట్టి తోలి లెవెల్ అనేది చేయాలండి. లెవెల్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్లు ఏమేమి జరుగుతున్నాయి అనేది మీకు 1 by 1 మొత్తం నేను అనేది మీకు అనేది అప్డేట్ అనేది ఇస్తూ ఉంటానండి. చూడండి, కానాకి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఆ స్తంభానికి ఈ స్తంభానికి వచ్చేసరికి 12 అడుగులు అండి. అంటే 12 అడుగులు అంటే 36 అడుగులు పొడుగు. ఇప్పుడు అడ్డం వచ్చేసరికి ఇంచుమించుగా ఒక 20 అడుగులు అండి. అంటే 19.5 20 అట్లా వస్తుంది. చూడండి, పైపులు కానీ అది బద్దెలు మీకు కనపడతా ఉంటాయి. ఫోటోలు కూడా మీకు క్లారిటీగా నేను పెట్టాను. చూడండి, 36x20 షెడ్ అనేది అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అనేది మీరు 1 by 1 నేను వీడియో చేస్తూ ఉంటానండి. మీరు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు అనేది ఇంచుమించుగా అంచనా అనేది మీరు కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటే ఎంత అవుతుంది ఏంది అనేది మీకు క్లారిటీ అనేది వచ్చేసిద్దండి. దానికోసమే నేను చెప్తున్నాను. ఫెన్సింగ్ కూడా మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు చెప్పండి. అంటే 1 ఎకర్కి కానీ 1/2 ఎకర్కి ఎంత అవుతుంది అని వీడియో చేయమంటే చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్.